హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, హనుమాన్ జయంతినే కొన్ని ప్రాంతాలలో హనుమాన్ విజయోత్సవంగా ఎందుకు పిలుస్తారు, ఆంజనేయ స్వామి వారి దీక్షామాలాధారణ ఎప్పుడు వేయాలి, దీక్షా విరమణ ఎప్పుడు ఉండబోతుందో ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న హనుమాన్ భక్తులు కేసరి మరియు అంజనాదేవీలకు ఈ చైత్ర పౌర్ణమి రోజే హనుమంతుల వారు జన్మించారని చెప్తారు. అయితే తెలంగాణలో మరియు కొన్ని ప్రాంతాలలో ఈ చైత్ర పౌర్ణమి రోజు వచ్చే హనుమాన్ జయంతినే హనుమాన్ విజయోత్సవంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం ఏమిటంటే హనుమంతుని సహాయంతో శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి జాడను వెతకడం, వారధి నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం, ఇలా రాముడు అయోధ్యకు చేరుకునే వరకు అడుగడుగున శ్రీరాముడి విజయం వెనుక హనుమంతుడు ఉన్నారు. అయోధ్యకు చేరుకొని పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత శ్రీరాముడు ఇలా అనుకున్నారట: హనుమంతుని సేవలు మరియు హనుమంతుని భక్తి కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది. నేను తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుణ్ణి అయ్యాను. ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం మరియు ఆనందం అన్ని హనుమంతుని వలనే సాధ్యమయ్యాయని ఆంజనేయ స్వామి వారిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశారట శ్రీరామచంద్రుడు. అందుకనే శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పౌర్ణమిని గుర్తు పెట్టుకొని హనుమాన్ విజయోత్సవంగా హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. ఈ చైత్ర పౌర్ణమి నాడే నికుంభుడు మరియు తదితర రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లుగా కూడా చెప్తారు. అందుకనే ఈ రోజున హనుమాన్ విజయోత్సవంగా కూడా జరుపుకుంటారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 చైత్ర మాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఏప్రిల్ 12వ తేదీ శనివారం తెల్లవారుజామున 3:21 పౌర్ణమి తిథి ప్రారంభమై ఆ మర్నాడు ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 5:51 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవం ఏప్రిల్ 12 శనివారం జరుపుకోవాలి. మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన రోజులు. అందులోని ఈసారి హనుమాన్ జయంతి శనివారం వచ్చింది. మరీ విశేషమైనది. చైత్ర పూర్ణిమ హనుమాన్ విజయోత్సవం నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారి దీక్షను చేపడతారు. అంటే ఏప్రిల్ 12వ తేదీ శనివారం నుంచి మే 22వ తేదీ గురువారం వరకు ఆంజనేయ స్వామి వారి దీక్షను చేపడతారు. ఈ 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారికి విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. వైశాఖ బహుళ దశమి రోజు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. అలానే ఈ 41 రోజుల పాటు నిత్యం హనుమాన్ చాలీసా కూడా భక్తితో పారాయణం చేస్తూ ఉంటారు. శ్రీ ఆంజనేయ స్వామి వారిని సింధూరం మరియు తమలపాకులతో పూజించడం వలన విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ఎర్రటి పుష్పాలు, తులసి దళాలతో పూజిస్తూ ఉంటారు. శనగలు, బూందీ లడ్డు, వడమాలను సమర్పిస్తారు. మనలో చాలా మంది సంవత్సరంలో 2-3 సార్లు హనుమాన్ జయంతి వస్తుందేంటి అని అనుకుంటారు. దీనిలో కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. ఈ ఏప్రిల్ 12 శనివారం చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిగా ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న ప్రజలు జరుపుకుంటారు. అలానే ఏప్రిల్ 12 శనివారం రోజున తెలంగాణలో మరియు కొన్ని ప్రాంతాలలో హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో వైశాఖ బహుళ దశమి అనగా మే 22 గురువారం రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. కేరళ, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. తెలుసుకున్నారు కదండి. ఈ 2025వ సంవత్సరంలో హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవం ఎప్పుడు వచ్చింది, ఆంజనేయ స్వామి వారి దీక్షామాలాధారణ ఎప్పుడు వేయాలో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.